హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా ఉప్మా చేశానండి. సేమియా ఉప్మా అంటే ఎవరికైనా కానీ అబ్బో సేమియా ఉప్మా కూడా చేస్తారా ఏంది అంటే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు. చాలామంది సేమియా అంటే ఓన్లీ పాయసం లాగా చేసుకొని తినడమే తెలిసి ఉంటుంది. ఇలా కూడా మీరు ఎప్పుడైనా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి చిన్న ఒక టిప్తో మీకు ఎమ్మీగా ఉండేలాగా మీకు చెప్తాను. ఇంకా ఏం లేదండి, మనము సేమియాని మంచి నేతిలో మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకోవాలండి. అదే కడాయిలో మంచిగా ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలండి. అవి వేగుతుండగానే ఒక పక్క నేను ఇదివరకు పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకొని ఉంచుకుంటాను. నాకు ఫ్రిడ్జ్లో ఎప్పటికైనా ఉంటాయి అవి. అవి 2 గుప్పెలు తీసుకొని పలుకులు పలుకులుగా గ్రైండ్ చేశానండి. ఇంకా అది మిక్సీలో పట్టాక ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగింది కదా, ఇందులో కరివేపాకు కొంచెం జీలకర్ర వేసానండి. పోపు దినుసులు వేయచ్చు, కానీ అవి నోట్లో తలుగుతుంటాయి కదా పప్పులు ఇట్లా, ఇంకా అవి అంత మంచి టేస్టీగా ఉండవు. ఇందులో ఓన్లీ జీలకర్ర వేస్తే చాలు మనకి స్మెల్ కోసం. ఇంకా కరివేపాకు వేసాను. దాని తర్వాత సేమియా వేసాను. వేయించుకున్న సేమియా వేసి 1 కప్పు సేమియాకి 3 కప్పు వాటర్ అండి. 3 కప్పుల వాటరు 1 కప్పుకి మెజర్మెంటు పర్ఫెక్ట్గా మీకు ఉడికి కరెక్ట్ తెలుస్తుంది. ఇంకా వాటరు వేశాక మనకి సరిపడిన సాల్ట్ వేసి ఉడుకుతుండగానే మొత్తం అంటే కొంచెం వాటర్ ఉండగానే మనకి పలుకులు పలుకులుగా చేసిన పల్లీల పౌడర్ ఉంది కదా, అది ఇందులో షిఫ్ట్ చేశాను. ఇంకా మంచిగా కలిపేసి వాటర్ ఒక్క చుక్క లేకుండా మొత్తం ఇనికేంత వరకు మీరు ఉడకనివ్వాలండి. ఎంత బాగుంటుందంటే మా వారైతే చాలా అసలు 2 సార్లు వేసుకొని తిన్నాను నిజానికి. ఎందుకంటే తనకి ఆ రోజు ఎందుకో నైటు నాకు ఏదైనా టిఫిన్ చేసి పెట్టంటే నేను తొందరలో అయిపోతుంది అని ఇలా చేశాను. చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి చేస్తే వదిలిపెట్టారు. ఎప్పటికీ మనం సేమియా అంటే అలా చేసుకోవడం కదా, ఇలా కూడా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.